హాయ్ అండి. వెల్కమ్ టు గోదావరి లక్కీ వ్లాగ్స్. ఈరోజైతే ఆనపకాయ ముక్కలతోని, అలాగే ఎండ్రులతో అయితే కర్రీ చేసేస్తున్నానండి. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటా అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూరలోకి కావాల్సిన ఆనపకాయ ముక్కలు, కారము, టమాటాలు, పసుపు, సాల్టు, ఉల్లిపాయ ముక్కలు, ఎండ్రాయిలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజు చింతపండు. ముందుగా ఒక గిన్నెలో మనం కోసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోండి. 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే మనం కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకుండి ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేసుకోవాలి. ఇవి ఇలా ఉడుకుతున్నప్పుడే నేను ఎండ్రాయిలు ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు వీడియోలో చూపించేస్తాను చూసేయండి. మనం కూరలో వేసుకునే ముందు ఎండ్రాయిలు అయితే ఈ విధంగా శుభ్రం చేసేసుకోవాలి. మనం అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఎండ్రాయిలనైతే వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇలా ఎండ్రాయిల్లో ఇసుక అన్నది ఎక్కువగా ఉంటుందండి. ఇసుక లేకుండా శుభ్రంగా మనం కడిగేసుకోవాలి వీటిని. ఇలాగ మనం బాగా రఫ్ చేస్తూ కడిగేసుకోవాలండి. ఇలా కడుక్కున్న వాటిని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనకు ముందుగా పెట్టుకున్న ఆనపకాయ ముక్కలైతే ఈ విధంగా ఉడికాయండి. ఇప్పుడు ఆనపకాయ ముక్కను ఒక ముక్క నొక్కి చూస్తే అవి మెత్తగా ఉడికితే అప్పుడు ఉప్పు, కారం ఇయన్నీ మనం వేసేసుకోవాలి. నాకైతే ఆనపకాయ ముక్కలు ఉడికిపోయినాయి. అప్పుడు 2 స్పూన్ల సాల్టు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, మనం కోసి ముందుగా పెట్టుకున్న ఒక కప్పు టమాటా ముక్కలు, పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకోండి. ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుని మనం పక్కన పెట్టేసుకోండి. ఒక 20 నిమిషాలు మనమైతే ఉడకబెట్టేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా ఉడుకుతుందండి. ఇంకా కొంతసేపు ఉడికిన తర్వాత అయితే మన కూర అయితే రెడీ అయిపోతుంది. ఇంకో 5 నిమిషాల తర్వాత అయితే కూర అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. మనకైతే కూర అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్‌గా. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. పప్పు గుత్తితో అయితే దీన్ని శుభ్రంగా మనం మెత్తగా చేసుకోవాలి. మనం ఈ విధంగా మెత్తగా చేసుకుంటే మన తర్వాత దీనికి తాలింపు అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే దీనికి తాలింపు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా తాలింపు పెట్టుకున్నాక అన్నీ రెడీ చేసేసుకోవాలండి. తర్వాత గిన్నె పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందు కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు కూడా వేసేసుకోండి. దోరగా వచ్చే వరకు వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్ల కూరలో కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఎండ్రాయిలు అన్నవి. మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్‌లో ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. తర్వాత ఒక స్పూను పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోండి. ఫ్రై అయిన తర్వాత ముందు మనం ఫ్రై చేసుకున్న ఎండ్రాయిలను కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనకు రెడీ అయిపోయిన తర్వాత కూరలో అయితే మనం వేసేసుకోవాలి. ఈ విధంగా మనం పోపునంతా కూరలో వేసేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీరనైతే వేసేసుకుంటే మనకైతే ఆనపకాయ, ఎండ్రాయిల కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా. మనమైతే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంతేనండి ఆనపకాయ, ఎండ్రాయిల కర్రీ. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ చేసేయండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.